హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8కి నాగమణికంట ఒక స్పెషల్ అట్రాక్షన్ అండ్ ఒక స్పెషల్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. అదెందుకో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 8లో నాగమణికంట స్పెషల్ కంటెస్టెంట్ ఎందుకంటే నాగమణికంట ఇచ్చే కంటెంట్ అనమాట, మామూలు కంటెంట్ కాదు. తను రియలా ఫేకా లేక డ్రామానా అనేది పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 8 కనీసం ఇలా నడవటానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాగమణికంట అనే చెప్పాలి. తన స్క్రీన్ ప్రెజెన్స్ లేకుండా ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్ లేదు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు నాగమణికంట ఎందుకు స్పెషల్ కంటెస్టెంట్ అని. నాగమణికంట ఈ సీజన్ లో రియల్ ఎంటర్టైనర్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ లో నాగమణికంట రియల్ గేమర్. తెలుసా మీకు అది? చాలా మంది తను వీక్ అనుకుంటున్నారు, ఫిజికల్ టాస్కులు బాగా ఆడడని అనుకుంటున్నారు. ఇది నిజమే, ఒప్పుకుంటా. బట్ మైండ్ పరంగా నాగమణికంట చాలా స్ట్రాంగ్. ఈజ్ ఏ రియల్ మైండ్ గేమర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకన్నీ తెలుసు అబ్బా. చాలా మంది తనకేమీ తెలియదు అనుకుంటున్నారు. తనకన్నీ తెలుసు, అన్ని కావాలనే చేస్తున్నాడు. ఇదంతా కేవలం గేమ్ మాత్రమే, బిగ్ బాస్ గేమ్ మాత్రమే. బిగ్ బాస్ గేమ్ మొత్తం నాగమణికంట బాగా చదివేసి వచ్చాడబ్బా. తనకి గేమ్ మొత్తం బాగా తెలుసు. తన తోటి కంటెస్టెంట్స్ తన ట్రాప్ లో అయితే పడిపోతున్నారనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్ నాగమణికంట అని కూడా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 ని ఒక మెయిన్ పిల్లర్ లాగా, మెయిన్ వారియర్ లాగా లేపుతున్నాడనే చెప్పాలి. అని ఒక్కటి మాత్రం నిజం, బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెంట్ ఇవ్వటంలో నాగమణికంటకి ఎవరూ లేరు పోటీ. నాగమణికంటకు తనకు తానే పోటీ. సో మొత్తానికి మ్యాటర్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.